మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో లభించేటటువంటి ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది, క్యాలిక్యులేషన్ రూపంలో ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే చేశాను ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ మీద. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, వెరిఫై చేయండి. ఈ వీడియోలో బ్రీఫ్గా ముఖ్యాంశాలు తెలుసుకొని ఫుల్ ఎగ్జాంపుల్స్తో ఎంత మెచ్యూరిటీ, ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత కడితే ఎంత వస్తుందో డిస్కస్ చేద్దాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి పిల్లల విద్య, వివాహం మరియు భవిష్యత్తు అవసరాలకు ఒక కార్పస్ అమౌంట్ ఎవరైతే దాయాలి అనుకుంటారో వాళ్ళందరికీ ఈ ఫండ్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక మిక్స్డ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, అంటే ఈక్విటీ, డెబ్ట్ రెండింటిలోనే పెట్టుబడి పెట్టడం అయితే జరుగుతుంది. ఈ ఫండ్ వివరాలు వచ్చేసి ఎంట్రీ ఏజ్ వచ్చేసి మినిమం 1 year, మ్యాక్సిమం 18 years. అంటే పిల్లవాడి వయసు 1 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే పిల్లల పేరు మీద ఈ పాలసీ మనం తీసుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ పాలసీ కావున. దీని యొక్క పథకం రకం వచ్చేసి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటారు. ఈక్విటీ ప్లస్ డెబ్ట్ రెండింటిలో ఉంది. అందించే సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. మినిమం పెట్టుబడి 500 ఎస్ఐపి చేస్తే, లంప్సమ్గా ఒకేసారి చేయాలనుకుంటే 5,000. అంటే ఇందులో ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆప్షన్ ఉంది. లంప్సమ్ అంటే పాలసీ తీసుకున్నప్పుడే మనం ప్రీమియం చెల్లించేస్తాం. పాలసీ కాలం కంప్లీట్ అయిపోతే మెచ్యూరిటీ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. అది లంప్సమ్. 5,000 మినిమం లంప్సము, 500 అయితే ఎస్ఐపి చేస్తే 500 మినిమం. ప్లాన్ రకాలు వచ్చేసి సేవింగ్ ప్లాన్ లో రిస్క్, తక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువగా డెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అదే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకుంటే హై రిస్క్ ఉంటుంది, ఎక్కువగా ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అది హైబ్రిడ్ ఫండ్ కావున ఈక్విటీ ప్లస్ డెబ్ట్ రెండింటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ప్రస్తుతం న్యావ్ యూనిట్స్ వచ్చేసి ఆగస్టు 20, 2025కి సుమారు 110 రూపాయలు ఉండడం అయితే ఉంది. రిగ్డల్ ప్లాన్ గ్రోత్ ఆప్షన్ అంటే న్యావ్ యూనిట్స్ అంటే మనం పెట్టుబడి పెట్టిన అమౌంట్తో న్యావ్ యూనిట్స్ని పర్చేస్ చేస్తాం. మనం ఒకవేళ 10,000 పెడితే ఒక్కొక్క న్యావ్ యూనిట్స్ 110 రూపాయలు కదా, 10,000కి ఎన్ని అయితే న్యావ్ యూనిట్స్ వస్తాయో అన్ని న్యావ్ యూనిట్స్ని మన ఈ పాలసీలో వేయడం అయితే జరుగుతుంది. ఈ మనం పర్చేస్ చేసిన దాని అమౌంట్ పెరిగిన కొద్దీ మన అమౌంట్ కూడా పెరుగుతుంది. రిటర్న్స్ వచ్చి లాస్ట్ 1 year రిటర్న్ 6.1% ఉంది. 3 years అయితే 12.51, 5 yearsలో అది చూసుకుంటే 13.46% రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది. చూడండి, అంటే మనం బయట అమౌంట్ ఇచ్చుకున్న దానికంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేశారు. లాగిన్ పీరియడ్ వచ్చేసి 5 years. ఈ పాలసీ తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల పాటు మనం లాకిన్లో ఉంచాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో తీయడానికి అయితే ఉండదు. ఒకవేళ ఏవైనా ఎగ్జిట్ చేయాలనుకుంటే మనకి ఎగ్జిట్ లోడ్స్ పడతాయి, పర్సంటేజ్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, దాని ప్రకారం మనకి ఎగ్జిట్ అవ్వచ్చు. అప్పుడు మన అమౌంట్ అనేది లాస్ అవుతాం. ఖచ్చితంగా 5 సంవత్సరాలు లాకిన్లో ఉంచాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పాలసీ తీసుకోండి. ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 1.2 to 1.8 మధ్యలో వేరీ అవుతుంది. ఎక్స్పెన్సెస్ రేషియో అంటే ఈ పాలసీ తీసుకుంటుంది ఈక్విటీలో, డెబ్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, దానివల్ల అమౌంట్ వీళ్ళు చార్జ్ చేస్తారు. కొంత అమౌంట్ 1.22%, 1.87% మధ్యలో వీళ్ళు మన అమౌంట్ చార్జ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మనం లంప్సమ్గా పెట్టుబడి పెడితే ఈ విధంగా అమౌంట్ చూద్దాం ఒకసారి. దీని యొక్క ఫార్ములా వచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్ M = P × 1 + R^n. ఇందులో P అంటే పెట్టుబడి, ప్రిన్సిపల్ అమౌంట్, R అంటే వార్షిక రాబడి, యాన్యువల్ రిటర్న్స్ను డెసిమల్స్లో మార్చాలి పర్సంటేజ్ని, N = సంవత్సరాలు. ఈ ఫార్ములాలో మనకి వేసుకుంటే ఎవరైతే లంప్సమ్గా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుండ్రో ఈ పాలసీలో, ఈ ఫార్ములాలో మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎజ్యూమ్ చేసుకొని వేస్తే ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు ఈజీగా. చూద్దాం శాంపిల్ ఎగ్జాంపుల్స్. 5,000 రూపాయలు మీరు పెట్టుబడి చేశారు ఈ లంప్సమ్గా ఒకేసారి. ఫర్ ఎగ్జాంపుల్గా 3 years పాటు ఈ పాలసీ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం. అప్పుడు యావరేజ్ 3 years రిటర్న్స్ వచ్చి ఎంత? 12.5% మనకు రాబడి. కాల వ్యవధి అంతా 3 years కదా. M = ఎంత మనకి? P అంటే 5,000 × 1 + R. R అంటే ఎంత? రేట్ ఆఫ్ 12.5%. పర్సెంటేజ్ ఎంత మనకి ఇక్కడ? 5,000 × 1 + 12.5% మనం దీంట్లో మార్చుకుంటే 0.125 అవుతుంది. 0.100 వేసుకుంటే 4n అంటే 3 years. 5,000 × 1.425 అవుతుంది ఇప్పుడు అమౌంట్ వచ్చేసి. ఇది దానివల్ల 5,000 ×
4 ఇంటూ చేస్తే 7,125 రూపాయలు రావడం అయితే జరుగుతుంది సుమారుగా. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మరొకటి చూద్దాం. ఒకవేళ 10,000 పెట్టుబడి పెడితే ఈ విధంగా ఉంటుంది. ఒక 5 ఇయర్స్ అనుకుంటే మనకి 13.5% యావరేజ్గా రాబడి రావడం అనేది జరుగుతుంది. కాల వ్యవధి వచ్చేసి 5 సంవత్సరాలు. M ఈక్వల్ టు మెచ్యూరిటీ అమౌంట్ ఈక్వల్ టు 10,000 P ప్రిన్సిపాల్ ఇంటూ 1 ప్లస్ R రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 13.5% కదా, డివైడెడ్ బై 100 అంటే 0.135 అంటే 1.135 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఎన్ని సంవత్సరాలు 5 దాన్ని చేస్తే 1.895 రావడం జరుగుతుంది. అంటే 10,000 ఇంటూ 1.895 ఈక్వల్ టు 18,950 రూపాయలు రావడం జరిగింది. 10,000 మీరు పెట్టుబడి పెడితే, ఒకవేళ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు దగ్గరగా 1,90,000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. అది మనం ఎజ్యూమ్ చేసుకుని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం అంతే, పాత ఓల్డ్ ఇయర్స్ కంపేర్ చేసుకుని. కానీ దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్ పై డిపెండ్ అవుతుంది. దీనికంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఇంకా ఎక్కువగా రిటర్న్స్ వచ్చాయి, 20% వరకు రిటర్న్స్ జనరేట్ చేసాయి. అది మనం డిసైడ్ చేయాలి నెక్స్ట్ 5 ఇయర్స్లో అంతే రిటర్న్స్ జనరేట్ చేస్తాయని. దీనికంటే తక్కువ చేయొచ్చు, ఎక్కువ కూడా చేయొచ్చు. అంటే రిస్క్ ఉంటుంది ఈ పాలసీలో. అమౌంట్ కూడా అదేవిధంగా వస్తుంది. ఇప్పుడు లంసమ్గా అయిపోయింది. SIP చేసామనుకోండి రెగ్యులర్గా, అప్పుడు ఎంత అమౌంట్ మెచ్యూరిటీ వస్తుందో ఒకసారి చూద్దాం. ఒకవేళ 2,000 రూపాయలు SIP ప్రతి నెల చేశారనుకుందాం. SIP అమౌంట్ వచ్చేసి 2,000. ఒక సంవత్సరం పాటు మీరు చేసి మీకు వచ్చిన మెచ్యూరిటీ అమౌంట్ ఎంత ఉంటుంది, 30,000 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే ప్రతి నెల 2,000 చేస్తే 24,000 చేస్తారు. దానికి 6,000 30,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఒకవేళ 2,000 రూపాయలు 5 సంవత్సరాల పాటు చేశారనుకుందాం, అప్పుడు మీకు ఎంత అమౌంట్ వస్తుంది, 1,60,000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది మెచ్యూరిటీ అమౌంట్. ఒకవేళ 10,000 రూపాయలు 10 సంవత్సరాల పాటు చేశారనుకుందాం, 66,41,396 అప్రాక్సిమేట్గా రావడం జరుగుతుంది. ఒకవేళ 10,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు చేస్తే 2,80,00,000 రూపాయలు అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. ఒకవేళ 10,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు ఇందులో చేస్తే దగ్గర 11 కోట్ల రూపాయల వరకు రావడం అయితే జరుగుతుంది. దానికి కారణం ఏంటి, ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ మనకు వచ్చేసి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కదా, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ రావడం వల్ల వడ్డీకి వడ్డీ పడుతూ ఉంటుంది. ఇయర్స్ మనం ఈ SIP చేస్తూ ఉన్న కొద్దీ మనం అసలు వడ్డీ ఇయర్ యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఎవ్రీ 3 మంత్స్కి కాంపౌండింగ్ అవడం వల్ల 20 ఇయర్స్ కానీ 25 ఇయర్స్ కానీ లాంగ్గా మనం ఎక్కువ కాలం పాటు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అలాంటి వ్యక్తులప్పుడు బిగ్ కార్పస్ అమౌంట్ అయితే అవడం అయితే జరుగుతుంది. అందుకనే ఇలాంటి SBI మ్యూచువల్ ఫండ్స్ అయినటువంటి SBI మ్యాక్స్ చిల్డ్రన్స్ ఫండ్లో మీ పిల్లలకి ఏదైనా మంచి కార్పస్ అమౌంట్ క్రియేట్ చేయాలనుకునే ఉద్దేశం ఉంటే ఇప్పటి నుంచి ఈ పాలసీ తీసుకొని ఎక్కువ టర్మ్ పాటు తక్కువ ఇయర్స్ పాటు తీసుకుంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయలేం. ఎందుకంటే కాంపౌండింగ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఇయర్స్ తీసుకుంటే కాంపౌండ్ 2 to 3 టైమ్స్ అయ్యేసరికి మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అటువంటి టైంలో ఎక్కువ హ్యూజ్ అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా SIP చేయడం వల్ల మంచి అమౌంట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో కీ పాయింట్స్ వచ్చేసి రాబడి అనేది మార్కెట్ ఆధారంగా మారుతూ ఉంటుంది. పై ఉదాహరణలో పాత ఏడాది గణాంకాల ఆధారంగా మనం చేసుకున్నాం. నియమితంగా SIP లేదా లంసం పెట్టుబడి చేయాలి. ఆకస్మికంగా విత్డ్రా చేసుకుంటే ఎగ్జిట్ లోడ్స్ అనేవి పడతాయి, ఒకసారి గమనించండి. ఇది సురక్షితమైన పెట్టుబడి, మోడరేట్లీ హై రిస్క్ కేటగిరీ అయితే ఉంటుంది. దీనికి ఎందుకంటే ఈక్విటీ ప్లస్ డెబ్ట్ రెండింటిలో చేస్తాం, కానీ మోడరేట్ రిస్క్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ కూడా జనరేట్ అదేవిధంగా చేస్తుంది. బిగ్ కార్పస్ అమౌంట్ జనరేట్ చేయాలి ఎవరైతే అనుకుంటారో వాళ్ళ పిల్లలకి ఇది ఒక బెస్ట్ పాలసీగా చెప్పొచ్చు. అంతే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి వెరిఫై చేయండి. మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.